వెల్కమ్ టు V9 లైవ్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొత్తగా నియమితులైన వీసీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం. వర్సిటీల విశ్వాసం పెంచేలా పనిచేయాలని సీఎం సూచన. విశాఖపట్నం అధికార పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబుపై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శలు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ తో ప్రజల మనోభావాలతో రాజకీయం చేయొద్దని విజ్ఞప్తి. బీసీ కులగణనలో భాగంగా రౌండ్ టేబుల్ సమావేశం. కేంద్ర ప్రభుత్వ దేశవ్యాప్తంగా జనగణన సర్వే నిర్వహించాలని ఎమ్మెల్యే విజయ్ రమణారావు డిమాండ్. కొండపల్లి ప్రజా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిరసన. బీటీపీఎస్ మాకొద్దు అంటూ ఎన్డీపీఎస్ గేట్ ఎదురుగా నినాదాలు చేస్తున్న సమితి సభ్యులు. జన్నారం మండల కేంద్రంలో జరిగిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ధర్మయుద్ధ సదస్సు. కార్యకర్తలతో కలిసి సదస్సులో పాల్గొన్న ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. విజయవాడ ఆటోనగర్లో మిషన్ పార్ట్ హోల్ ఫ్రీ ఏపీ కార్యక్రమ పనులను ప్రారంభించిన ఇన్ఛార్జ్ కలెక్టర్ ఎమ్మెల్యే. డిసెంబర్ 31లోగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడి. కొంతకాలంగా యూనివర్సిటీలపై నమ్మకం సన్నగిల్లుతుందని, మళ్లీ విశ్వాసం పెంచేలా పనిచేయాలని కొత్త వీసీలను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలను పూర్తిగా ప్రక్షాళన చేసి దెబ్బతిన్న వ్యవస్థలను పునరుద్ధరించాలన్నారు. కొత్తగా నియమితులైన వైస్ ఛాన్సలర్లతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవస్థల పునరుద్ధరణకు ఏం చేయాలో అధ్యయనం చేయాలని వారికి సూచించారు. ఆయా యూనివర్సిటీల్లో ప్రస్తుత పరిస్థితులపై సమగ్ర అధ్యయనానికి అవసరమైతే కన్సల్టెన్సీలను నియమించుకోవాలని అన్నారు. వారి సూచనలతో నివేదిక తయారు చేసుకోవాలన్నారు. ఒత్తిళ్ల ప్రభావంతో వీసీలను నియమించలేదని, ప్రతిభ సామాజిక సమీకరణాలతోనే పరిగణలోకి తీసుకుని వీసీలను నియమించామని సీఎం స్పష్టం చేశారు. వీసీలు బాగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. తప్పులు చేస్తే మాత్రం ఆశ్చర్యకరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మంచి పని చేయడానికి వైస్ ఛాన్సలర్లకు ప్రభుత్వం పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. గతంలో వీసీలను విద్యార్థులు ఎంతో కాలం గుర్తు పెట్టుకునేవారని, ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి లేదన్నారు. విశ్వవిద్యాలయాల్లో డ్రగ్స్, గంజాయి విక్రయాలపై దృష్టి పెట్టాలని సూచించారు. అవసరమైతే విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇవ్వాలన్నారు. విశాఖపట్నం అధికార పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబుపై శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నలు గుర్తించారు. విశాఖలో ప్రధానంగా రగులుతున్న స్టీల్ ప్లాంట్ సమస్య మీద మీ వైఖరి ఏంటి, మీ విధానం ఏంటి చెప్పడం జరిగిందన్నారు. ఎన్నికల ముందు మీరు చెప్పిన మాటలేంటి, మీరు ఇచ్చిన హామీలేంటి, ఈ రోజు మీ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చాక అక్కడ జరుగుతున్న సంఘటనలేంటి అని విమర్శించారు. కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించడం, పండుగ సమయాల్లో కూడా వారికి ఇవ్వాల్సిన వేతనాలు ఇవ్వకపోవటం, కొంతమంది వీఆర్ఎస్ ప్రకటించడం, మరోపక్క స్టీల్ ప్లాంట్ సామర్థ్యాన్ని తగ్గించడం వంటివన్నీ దేనికి సంకేతం? స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థగానే ఉంటుందా లేక ప్రైవేటు పరం చేస్తున్నారా అనేది తేల్చి చెప్పాలన్నారు. ఈ విషయంలో ప్రజలను మభ్యపెట్టి వారి మనోభావాలను ఆడుకోవద్దని, ఉత్తరాంధ్ర సెంటిమెంట్తో ఇక్కడికి ప్రజల మనోభావాలతో రాజకీయం చేయొద్దని బొత్స సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, కోరుతున్నాం. విశాఖపట్నం వచ్చిన తర్వాత మీరు మీ పర్యటనలో భాగంగా మీ రివ్యూ, మీ అన్ని జరిగిన తెలుపుగా ముందు కానీ వెనక్కి కానీ ఏదైతే ప్రధాన సమస్యగా ఉన్న స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో, స్టీల్ ప్లాంట్ మీద మీ తాలూకా విధానం ఏంటి, ఉద్దేశం ఏంటి, మీ అభిప్రాయం ఏంటో సూటిగా చెప్పవలసిందిగా కోరుతున్నాం. ఎన్నికల ముందు మీరు ఇచ్చిన మాట ఏంటి, ఆ తర్వాత కేంద్ర ఉప మంత్రి గారు ఆయన పర్యటించినప్పుడు కానీ, లేదు కేంద్ర మంత్రి గారు పర్యటించినప్పుడు కానీ, లేదు స్థానికంగా ఉన్న పెద్దలు పర్యటించినప్పుడు కానీ, పలు సందర్భాల్లో వారు చెప్తున్న మాటలేంటి, అక్కడ జరుగుతున్న పరిణామాలు ఒకసారి మనం పరిశీలిస్తే, ఏదైతే కాంట్రాక్ట్ ఎంప్లాయీ సంబంధించి వారిని తొలగించడం, మళ్ళీ వారిని పెద్ద ఉవ్వెత్తున ఉద్యమం చేయడంతో వారిని కొంత ఉపశమనం, ఆ రోజుకి ఉపశమనం కల్పించడం, తదుపరి మన పండుగ జరిగినప్పుడు పండుగల్లో వాళ్ళకి ఇవ్వాల్సిన వేతనాలు కానీ, బోనస్లు కానీ అవన్నిటిని కూడా ఇవ్వకపోవడం, తదుపరి కొంతమందికి వీఆర్ఎస్ని ప్రకటించడం,
దాంతోపాటు దాని సామర్థ్యాన్ని తగ్గించడం, ఫర్నిచర్లు మరి మూసివేయడం, ఇవన్నీ చూస్తుండే ఈ పరిణామాల మీద మీ తాలూకు అభిప్రాయం ఏంటి? దీన్ని కొనసాగించదలుచుకున్నారా? లేదు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఏదైతే ప్రైవేటీకరణ చేద్దామనే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నా అని వస్తున్న తరుణంలో దాన్ని మీరు సమర్థిస్తున్నారా? ఒకవేళ మీరు దాన్ని సమర్థిస్తే చెప్పండి, లేదు కాదు ఇది ప్రభుత్వ రంగ సంస్థగా ఉంటుంది, లేదు దీని శైలిలో విలీనం చేస్తున్నామంటే మీ తాలూకు కార్యాచరణ ఏంటో చెప్పవలసిందిగా కోరుతున్నాం. నిర్బంధంగా చెప్పండి, దయచేసి ప్రజల్ని మభ్యపెట్టకండి. ఈ ప్రాంతం తాలూకా సెంటిమెంట్లని, మనోభావాల్ని మీరు వచ్చి వారితో మీరు రాజకీయాలు చేయొద్దని చెప్పి మరి ముఖ్యమంత్రి గారిని సవినయంగా ఇవాళ కోరుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన బీసీ కులగణనలో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్, ఎమ్మెల్యే విజయ రమణారావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ దేశ ప్రధాని ఒక బీసీ నాయకుడైనప్పటికీ బీసీలకు న్యాయం జరుగుతుందా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా వెంటనే జనగణన సమగ్ర సర్వే నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇంటింటికి తిరిగి ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి అనుభవం మీకుంది. వాళ్ళు ఏంటంటే మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఇది దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయలేదు. వాస్తవానికి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు, ఇది కేంద్ర ప్రభుత్వం చేసే కార్యక్రమం కదా, దీనిలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తే ఏమొస్తుంది, ఏం జరుగుతుంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇంతకుముందు సోదరులు మన న్యాయవాది గారు చాలా విషయాలు చెప్పడం జరిగింది. నేనేమంటున్నా అంటే ఈ దేశంలో ఉన్నది ఒక బీసీ నాయకుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మూడోసారి అధికారంలోకి వచ్చింది అంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేయాలా, బీజేపీ ప్రభుత్వం చేయాలా, మరి కేంద్ర ప్రభుత్వం ద్వారా సమగ్ర కుటుంబ సర్వే జరగాలి, జనగణన జరగాల. మరి ఇప్పటి వరకు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన దగ్గర నుంచి కరోనా పేరు చెప్పి కులగణనే జరపకుండా జాప్యం చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మరి వాస్తవానికి వారు చేయలేకపోతా ఉన్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం, కేంద్ర ప్రభుత్వ కళ్ళు తెలిపేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ద్వారా తప్పకుండా ఈ దేశంలో 29 రాష్ట్రాలలో జరగాలన్నటువంటి అభిమతమే ఇవాళ మనం చేసేటువంటి ప్రతి ఇంటిగా, ప్రతి గ్రామంలో, ప్రతి వాడలో పూర్తి స్థాయి బాధ్యత తీసుకొని ప్రభుత్వ అధికారులతో పాటు ఎక్కడ కూడా తక్కువ జరగకుండా చాలా మంది ఇచ్చినటువంటి సూచనలు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు, ఇంటికి వెళ్ళినప్పుడు వారు లేకపోతే మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ విచారణలో వాళ్ళు భాగస్వామ్యం చేసే కార్యక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు కాచే గారు చెప్పినట్టు లేదా ఇంకొకరు చెప్పినట్టుగా నాయకులందరూ కూడా బాధ్యత తీసుకోవాలి. ఎన్నికల సమయంలో ఏ రకంగా అయితే మన అందరినీ పలకరించామో, అందరితో సహాయం కోరాము, ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమాలు అందుతున్నాయా లేవా, ఏ రకంగా అయితే మాట్లాడుతూ ఉన్నామో, పార్లమెంట్ ఎన్నికల్లో ఏ రకంగా అయితే అందరినీ పలకరించినామో, ఈరోజు రైతు రుణమాఫీ ఎవరికైతే రాలేదో వారికి భరోసా ఇస్తూ మేమున్నామని ఇప్పించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నామో, అదే మాదిరి ఆ 200 కరెంట్ యూనిట్లు ఉచితంగా వస్తుందా లేదా దగ్గర తీపిస్తా ఉన్నామో, ఇవాళ ఆడపడుతులందరూ ఆఫీసులో తిరుగుతూ ఉంటే వాళ్ళతో పంచుకునేటువంటి భావాలు మనం వింటా ఉన్నామో, 500 గ్యాస్ ఉచితంగా ఇవ్వడం పట్ల వాళ్ళ యొక్క హర్షం వ్యక్తం చేస్తున్న తీరు మనం గమనిస్తా ఉన్నామో. ఆంధ్రప్రదేశ్ను గుంతల రహిత రహదారుల రాష్ట్రంగా తీర్చిదిద్దాలని మహా సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి ప్రత్యేకంగా గుంతల రహిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని ప్రారంభించారని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ తెలిపారు. విజయవాడ ఆటోనగర్లో జిఎన్టీ రోడ్డు నుంచి విఎం రోడ్డు వయా ఆటోనగర్ రోడ్డులో ఆంజనేయ స్వామి ఆలయం వద్ద జిల్లా రహదారులు భవనాల శాఖ ఆధ్వర్యంలో 10 లక్షల అంచనాతో చేపట్టిన మిషన్ పార్ట్ హోల్ ఫ్రీ ఏపీ కార్యక్రమం పనులను ఇన్ఛార్జ్
కలెక్టర్ డాక్టర్ నిధి మీనా, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిధి మీనా మాట్లాడుతూ జిల్లాలో దాదాపు 1309 కిలోమీటర్ల పొడవైన రహదారులు ఉన్నాయని, ఇందులో 876 కిలోమీటర్ల మేజర్ జిల్లా రహదారులు ఉన్నట్లు తెలిపారు. గుంతల రహిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా తొలి దశలో జిల్లాలో 7.71 కోట్లతో 54 పనులు మంజూరు చేయడం జరిగిందని, 352 కిలోమీటర్ల పరిధిలో పనులు జరుగుతున్నట్లు తెలిపారు. మైలవరం నియోజకవర్గంలో 14, తిరువూరు నియోజకవర్గంలో 12, జగ్గయ్యపేట నియోజకవర్గంలో 8, నందిగామ నియోజకవర్గంలో 13, విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 3, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 2, విజయవాడ మధ్య నియోజకవర్గంలో 2 పనులు చేపట్టనున్నట్లు వివరించారు. అందరికీ నమస్కారం. Honorable CM sir has launched a campaign to make all roads under R&B pothole free. So it is a pothole free campaign. So R&B kinda mana dagira ye major district roads unnai and state highways unnai. సో మన ఎన్టీఆర్ జిల్లాలో ఆల్మోస్ట్ 1300 కిలోమీటర్ అరౌండ్ 1300 కిలోమీటర్స్ రోడ్స్ ఆర్ అండర్ ది ఈదర్ స్టేట్ హైవేస్ ఆర్ మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్. అవుట్ ఆఫ్ 1300 కిలోమీటర్ మనము 352 కిలోమీటర్ స్ట్రెచ్ కోసం 352 కిలోమీటర్కి ఐడెంటిఫికేషన్ జరిగింది. వేర్ వీ నీడ్ టు రిపేర్ ద రోడ్. సో ये 352 కిలోమీటర్ టోటల్ అరౌండ్ 54 వర్క్స్ ఉన్నాయి. ఆ 54 నుండి ఆల్రెడీ 46 దగ్గర వర్క్స్కి టెండర్ కూడా అయిపోయింది. సో దిస్ వర్క్ ఈజ్ అబౌట్ టు స్టార్ట్ ఫర్ ఆల్ దోస్ వర్క్స్. రిమైనింగ్ వర్క్స్లో కూడా టెండర్ అయిపోతుంది ఇన్ సమ్ డేస్ అండ్ ద వర్క్స్ విల్ ఆల్సో స్టార్ట్ ఇన్ దోస్ ఏరియాస్. సో టోటల్ ఎస్టిమేట్ ఈజ్ అరౌండ్ 771 lakhs ఫర్ ఎంటైర్ డిస్ట్రిక్ట్. అండ్ దిస్ రోడ్ టుడే ఈరోజు మనము ఇక్కడే నుండి వర్క్ స్టార్ట్ చేస్తున్నాము. దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది గ్రాండ్ నేషనల్ ట్రంక్ రోడ్. సో ఇది ఇప్పుడు సమ్ పీపుల్ టోల్డ్ మీ ద ఇంపార్టెన్స్ సంబడి. నమస్కారం. ఈ రోజున మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో, రాష్ట్రంలో గత 5 సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రోడ్ల కోసం ఏమాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వకపోవటం వల్ల ఎక్కడ చూసినా కూడా గోతులు. మనకు అత్యంత సమీపంలో ఉన్న కానూరు అడ్వాన్స్గా డెవలప్ అవుతున్న అది ఇప్పుడే పట్టణం అయింది. ఆ ప్రాంతంలో బందర్ రోడ్ నుంచి లోనకి 100 మీటర్లు వెళ్ళే పరిస్థితి లేని పరిస్థితి ఉంది, పెద్ద పెద్ద గోతులతో. ఆ విధంగా రాష్ట్రం అంతా కూడా అనేకమైన గుంతలమై మనం చూసాం. ఎలక్షన్లో తిరుగుతామంటే ఒక్కొక్కళ్ళు పడవలేగా ఊగుతూ ఉంది. అది లారీలు కావచ్చు, బస్సులు కావచ్చు. దానికి ఒక మహాసంకల్పంతో డిసెంబర్ 31 లోపు ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా గుంత కనపడకూడదు, కార్ల మీద వెళ్తూ ఉంటే డిస్కంఫర్ట్ అని మీద ఉండకూడదని చెప్పి ఒక ప్రత్యేకమైన స్కీమ్ ద్వారా ఇక నిధులు శాంక్షన్ చేసి వర్కులు ఇవ్వడం జరిగింది. మన కృష్ణా జిల్లాలో అయితే సుమారు 8 కోట్ల రూపాయలు 7,74,71,00,000 ఇవ్వడం జరిగింది. సో దాన్ని ఇక్కడ ఈ రోడ్డు ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్లుగా ఈ రోడ్డు చాలా ఇంపార్టెంట్ రోడ్డు. ఇది బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డును కలిపే రోడ్డు. అత్యధిక ట్రాఫిక్ కలిగి 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తరువాత ఎస్సీ వర్గీకరణ జరుగుతుందంటే మాలలు దానిని వ్యతిరేకిస్తూ రోడ్లెక్కుతున్నారని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ధర్మయుద్ధ సదస్సులో కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించిన అనంతరం సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉందన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై జాప్యం చేసే ఎత్తుగడలు కాంగ్రెస్ ప్రభుత్వం విడనాడాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నారు. భారతదేశంలోనే తెలంగాణలోనే ఎస్సీ వర్గీకరణ ముందుగా అమలు చేస్తామన్న ముఖ్యమంత్రి అందుకు విరుద్ధంగా కమిటీలంటూ కమిషన్లంటూ జాప్యం చేసే ఎత్తుగడలేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో కమిషన్లు వేసింది. కేంద్రంలో 2 సార్లు వేసిన కమిషన్లు లోకూర్ కమిటీ లాల్ బహదూర్ శాస్త్రి వేసిన సమయంలో
వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చిన తర్వాత కూడా దాన్ని అమలు చేయలేదు. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జస్టిస్ సుషమా కమిషన్ అయితే దాన్ని అమలు చేయలేదు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ వేసింది, జస్టిస్ సదాశివన్ కమిషన్, దాన్ని అమలు చేయలేదు. మహారాష్ట్రలో షిండే గారు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో కాంగ్రెస్ కమిషన్ వేసింది, లావుజీ సాల్వే కమిషన్, దాన్ని అమలు చేయలేదు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కమిషన్ అంటారు, మళ్ళీ కర్ణాటకలో కమిషన్ అంటారు. ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కమిషన్ వేసింది గతంలో, దాన్ని అమలు చేయలేకపోయింది. మళ్ళీ కమిషన్ అంటూ కాలైపోయింది చేసి ఎత్తుపాటు చేయడంతో పాటు వర్గీకరణ లేకుండానే ఉద్యోగాలు భర్తీ చేసే కుట్రలకు రేవంత్ రెడ్డి గారి సర్కారు పాల్పడుతుంది. నిండు శాసనసభలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ, గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేస్తామని చెప్పి నిండు శాసనసభలు ఇచ్చిన హామీని తుంగలో దొక్కి ఆయన శాఖ పరిధి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే విద్యాశాఖ ఉంటే ఆ విద్యాశాఖలోనే 11,000కు పైగా టీచర్ పోస్టులు భర్తీ చేసి నియామక పత్రాలు ఇచ్చాడు. వర్గీకరణ లేకుండానే ఆయన శాఖలో నియామక పత్రాలు ఇవ్వడం అంటే ఆయన నోటితో వర్గీకరణ కనుకలు మాట్లాడి వర్గీకరణ వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకొని మొదటితో వికరించినట్టుగా రేవంత్ రెడ్డి గారి సర్కారు మాదిగలకు ద్రోహం చేస్తుంది. ఇవాళ జగన్ షర్మిల మధ్య వివాదం మా కుటుంబ సమస్య అని విజయమ్మ స్పష్టంగా చెప్పారని, ఇందులో ఎవ్వరూ జోక్యం చేసుకోవద్దని కూడా తెలియజేశారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి రాజమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ రాజకీయ పార్టీలు తలదూర్చవద్దని, దేవుడే పరిష్కరిస్తాడని ఆమె చెప్పారని, అన్నా చెల్లెల సమస్య ఇది అని అందరూ ఆగిపోయాక విజయమ్మ కారు టైర్లు ఎప్పుడో ఊడిపోతే 5 ఏళ్ల తరువాత దాన్ని జగన్ కుట్రలా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. లోకేష్ న్యూస్ ఫ్యాక్టరీలన్నీ కట్టుకథనాలు ప్రచారం చేస్తాయని, చివరగా చంద్రబాబు రంగప్రవేశం చేసి చిలక పలుకులు పడుకుతాడని ఎద్దేవా చేశారు. గత 4-5 నెలలుగా ఒక్క హామీ గురించి మాట్లాడలేదు అని విమర్శించారు. చేసుకోవద్దు, ఏ రాజకీయ పార్టీలు కూడా ఇందులో దూరి మాట్లాడద్దు, మా సమస్యను మేమే పరిష్కరిస్తాం లేదా దేవుడు సమాధాన పరుస్తాడని చెప్పి బైబిల్ పరిభాషలో ఆమె చెప్పడం జరిగింది. మాకు కూడా మా పార్టీ ఆదేశాలు ఇచ్చింది, ఎవరు ఇక జోక్యం చేసుకోవద్దు, మాట్లాడద్దు అని చెప్పి. మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఎవరం కూడా మాట్లాడలే. మాకు బాధ కలుగుతా ఉన్నప్పుడు కూడా మాట్లాడలే, వారి కుటుంబ సమస్య అని. మళ్ళీ ఇప్పుడు మాట్లాడేదానికి కారణం, నేను మాట్లాడాల్సిన అవసరం రావడం సదుద్దేశమే. ఎందుకంటే సమస్య సమిసిపోయింది, ఆగిపోయింది. అన్నా చెల్లెళ్ళ సమస్య వారి తల్లిగారు మాట్లాడతారు, వారు పరిష్కరించుకుంటారు అనుకునే నేపథ్యంలో ఎప్పుడో 2019 ఎన్నికల కంటే ముందు విజయమ్మ గారు ప్రయాణం చేసే కారు ముందు వైపు నుండే టైర్లు ఊడిపోవడం, దేవుని దయ వలన ఆనాడు ఆమెకి ఏ ప్రమాదం జరగకపోవడం సంతోషం. ఇప్పుడు 2024 వైపు వచ్చింది. దాదాపు 5 సంవత్సరాలు గడిచిన తర్వాత విజయమ్మ గారి కారు టైర్లు ఊడిపోవడానికి కారణమేమి, దీని వెనుక మర్మమేమి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి లింకప్ చేసి తన తల్లిని తానే ఆనాడు హత్యా ప్రయత్నం చేసినట్టు కుట్ర పన్నినాడని అర్థం వచ్చేలాగా టీడీపీ ట్విట్టర్లో దాన్ని పోస్ట్ చేయడం, వెంటనే లోకేష్ బాబు గారికి సంబంధించిన న్యూస్ ఫ్యాక్టరీలన్నీ కూడా కట్టుకథలు అల్లి యూట్యూబ్లో పెట్టడం. యూట్యూబ్లో వచ్చిన తర్వాత ఈ కట్టుకథలు ఈరోజు రేపు ప్రచారం అయిన తర్వాత 2 రోజుల తర్వాత ఆంధ్రజ్యోతి పత్రిక పెద్ద పెద్ద అక్షరాలతో రాస్తుంది. ఏబిఎన్లో, TV5లో పెద్ద పెద్దగా ఆర్టికల్స్ ఉదయం నుంచి రాత్రి వరకు తెల్లవార్తలు చెప్తారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు జోక్యం చేసుకొని చిలక పలుకులు పలుకుతారు, నీతి మాటలు మాట్లాడతారు. అంటే తల్లిని ఎట్లా చూసుకోవాలనో, తండ్రిని ఎట్లా చూసుకోవాలనో, చెల్లెలు ఎట్లా చూసుకోవాలనో ఈ తెలుగుదేశం పార్టీ నాయకులను చూసి ఈ సమాజం నేర్చుకోవాలా అన్నంతగా చిలక పలుకులు ఉంటాయి. ఆ తర్వాత ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారు జోక్యం చేసుకుంటారు. ఫైనల్గా మనకేమీ తెలియనట్టు ఇదంతా ప్రచారం అయిన తర్వాత సమాజమే ప్రచారం చేసినట్టు తను ప్రచారం చేయించి తను జోక్యం చేసుకునే నాటికి సమాజం మాట్లాడుతుందనే దూరంలో రంగప్రవేశం చేసి
సమాజం ఎక్కడికి పోతుంది? విజయవాడ కొండాపల్లి మున్సిపాలిటీ కొత్తగేటు వద్ద కొండాపల్లి ప్రజా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిరసన కొనసాగుతుంది. ఎన్డీపీఎస్ గేట్ ఎదురుగా బైఠాయించి ప్రజా పరిరక్షణ సమితి నిరసన వ్యక్తం చేస్తున్నారు. మాకొద్దు మాకొద్దు, ఈ వీపీటీఎస్ మాకొద్దు అంటూ నినాదాలు చేస్తున్నారు. గుంతల రహిత జిల్లా లక్ష్యంగా రహదారుల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన గుంతల రహిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా గన్నవరం మండలంలోని కేసరపల్లి గ్రామంలో గన్నవరం నియోజకవర్గం పరిశీలకులు వడ్రాణం హరిబాబు, టీడీపీ నాయకులు ఏర్లగడ్డ సతీష్ బాబు ఇతర నాయకులతో కలిసి ఆయన రహదారుల మరమ్మతులకు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ గుంతల రహిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం అమలులో భాగంగా జిల్లాలో దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేపట్టేందుకు కేసరపల్లి నుంచి పనులను శ్రీకారం చుట్టామన్నారు. ప్రస్తుతం జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాలలోని రహదారులకు మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మొదటి ప్రాధాన్యతగా 45 పనులకు సంబంధించి 14.76 కోట్లు మంజూరు అయ్యాయని, వీటికి అదనంగా మిగిలిన పనులకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం మేరకు నాణ్యతతో కూడిన పనులు చేపట్టి వచ్చే నెల సంక్రాంతిలోపు గుంతల రహిత జిల్లా లక్ష్యంగా రహదారుల అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. శంకుస్థాపన ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రజాప్రతినిధుల చేత మనము ఫౌండేషన్ స్టోన్ చేస్తున్నాము. ఆల్రెడీ ప్రభుత్వం మన కృష్ణా జిల్లా వరకు అయితే 14,76,00,000 వరకు 45 వర్క్లు శాంక్షన్ ఇచ్చింది. ఇంకా మేము అదనంగా ప్రతిపాదనలు పంపించాము. ఇంకా అదనంగా కూడా శాంక్షన్స్ వస్తాయి. ప్రభుత్వ లక్ష్యం ప్రకారంగా మనకు సంక్రాంతి లోపు ఉన్న ప్రతి ఒక్క రోడ్డు కూడా పార్ట్ హోల్ ఫ్రీగా తయారు చేసేదానికి, క్వాలిటీగా పార్ట్ హోల్స్ ఫిల్ చేసేదానికి ఏమేమి చర్యలు తీసుకోవాలో అవి తీసుకుంటాం. థ్యాంక్ యూ. గారు విజయనగరంలో గుంతల రహిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే మన గన్నవరం నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు గారి ఆదేశానుసారం మన నియోజకవర్గంలో కేసరపల్లి గ్రామంలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మనం ఈ కార్యక్రమం అనేది తెలుగుదేశం పార్టీ నాయకులు సతీష్ గారు, జాస్తి వెంకటేశ్వరరావు గారు, మిగిలిన సూర్యం గారు, మిగిలిన పెద్దలు అందరి ఆధ్వర్యంలో కేసరపల్లి గ్రామంలో మనం ఈ కార్యక్రమం అనేది స్టార్ట్ చేసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో మనం కూడా గుంతల రహిత గన్నవరాన్ని మనం చూడబోతున్నాము. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు, డిసెంబర్ కల్లా మన నియోజకవర్గంలో ఎక్కడా కూడా గుంటలున్న రోడ్లు లేకుండా మనం చేస్తామని చెప్పి, అలాగే గత ప్రభుత్వంలో మొత్తం గుంతల ప్రభుత్వంగానే వాళ్ళు పరిపాలన చేశారు. అభివృద్ధి అనేది శూన్యంగా చేశారు. ఇవాళ మన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన 3 నెలల్లోనే ఎంతో అభివృద్ధిని మన శాసనసభ్యులు వారు, అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని వెళ్తా, అలాగే రాష్ట్రంలో అభివృద్ధి అనేది సూపర్ స్పీడ్గా
వెళ్ళాలనే ఆలోచనతో ఉన్నారు. దీనికి మనం అందరం కూడా నాయకులందరూ కూడా సహకరిస్తున్నారు. మరీ ముఖ్యంగా మన శాసనసభ్యుల వారైతే ఎక్కువ నిధులు కూడా మన నియోజకవర్గానికి తీసుకువచ్చి మన నియోజకవర్గానికి జిల్లాలోనే ప్రథమంగా ఉండాలని చెప్పేసి ఆయన ఆలోచించి చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా మహిళా పక్షపాతి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరియు విజయవాడ సెంట్రల్ గౌరవ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు గారు అని నియోజకవర్గం తెలుగు మహిళా విభాగ అధ్యక్షురాలు దాసరి ఉదయశ్రీ అన్నారు. సూపర్ 6 పథకాలలో భాగంగా దీపం పథకం కింద తెల్ల కార్డు ఉన్న కుటుంబాల వారికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ దాసరి ఉదయశ్రీ ఆధ్వర్యంలో మహిళలు పైపులు రోడ్ల కూడలిలో టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు విగ్రహానికి పాలాభిషేకం చేశారు. మహిళా అభ్యున్నతే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి మహిళల పక్షాన ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా దాసరి ఉదయశ్రీ మాట్లాడుతూ గడిచిన 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనలో మహిళలు అనేక ఇబ్బందులకు గురయ్యారని చెప్పారు. గ్యాస్ బండ ధరలను విపరీతంగా పెంచేసి మహిళను కట్టెల పొయ్యిలకు పరిమితం చేశారన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూటమి సమయంలో ఇచ్చిన హామీ మేరకు గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచకపోగా ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ బండలు ఇవ్వటం ఎంతో సంతోషదాయకమన్నారు. మహిళా సంక్షేమ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం అభినందనీయమన్నారు. సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు బోండా ఉమా మహేశ్వరరావు ఆధ్వర్యంలో తెలుగు మహిళలు టీడీపీ ప్రభుత్వానికి ఎప్పుడూ వెన్నంటే ఉంటారని చెప్పారు. అందరికీ నమస్కారం అండి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా మహిళల పట్ల ఇంత ప్రేమ ఆప్యాయత గౌరవం చూపిస్తున్నందుకు ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుగా ఒక సామాన్య మధ్యతరగతి గృహిణిగా హృదయపూర్వక పాదాభివందనం తెలియజేస్తా ఉన్నానండి. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారికి కానివ్వండి, ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నిర్ణయం తీసుకున్నారో ఫ్రీగా సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు 860 రూపాయలు పెట్టి గ్యాస్ బండ కొనుక్కునేవాళ్ళం. అలాంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఫ్రీగా గ్యాస్ బండ్లు ఇవ్వడం అంటే చాలా ఆనందకరం, సంతోషకరం అండి. సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు ప్రతి ఒక్క కుటుంబానికి సరిపోతాయండి. గ్యాస్ బండ్లు కొనుక్కునే పరిస్థితి లేకుండా ఈరోజు ఫ్రీగా గ్యాస్ బండ్లు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందాన్ని ప్రతి ఒక్కరు కూడా సామాన్య మధ్యతరగతి కుటుంబం ప్రతి ఒక్క గృహిణి కూడా చాలా పండగ వాతావరణం నెలకొల్పబడిందండి. ప్రతి ఇంట్లో కూడా దీపావళికి ఎలాగైతే లక్ష్మీ కటాక్షం లభిస్తుందో ఈరోజు కూటమి ప్రభుత్వం వల్ల ఈరోజు దీపావళి పండుగ రోజు చంద్రబాబు నాయుడు గారు ఫ్రీగా గ్యాస్ బండ్లు ఇవ్వడం చాలా ఆనందంగా సంతోషంగా ఉందండి. ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఒక ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుగా ఏదైతే గత 5 సంవత్సరాలు ఎంతైతే ఇబ్బంది పడారో ప్రతి ఒక్కరు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు తెలుసుకొని ప్రతి ఒక్క మహిళని కూడా గుండెలో పెట్టుకొని చూసుకునే నాయకుడిగా చిరకాలం నిలిచిపోయే నాయకుడిగా నిలిచిపోతారని తెలియజేస్తా ఉన్నానండి. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. కొత్తగా నియమితులైన వీసీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం. వర్సిటీల విశ్వాసం పెంచేలా పనిచేయాలని సీఎం సూచన. విశాఖపట్నం అధికార పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబుపై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శలు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ తో ప్రజల మనోభావాలతో రాజకీయం చేయొద్దని విజ్ఞప్తి. బీసీ కులగణనలో భాగంగా రౌండ్ టేబుల్ సమావేశం. కేంద్ర ప్రభుత్వ దేశవ్యాప్తంగా జనగణన సర్వే నిర్వహించాలని ఎమ్మెల్యే విజయ్ రమణారావు డిమాండ్. కొండపల్లి ప్రజా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిరసన. వీటీపీఎస్ మాకొద్దు అంటూ ఎన్డీపీఎస్ గేట్ ఎదురుగా నినాదాలు చేస్తున్న సమితి సభ్యులు. జన్నారం మండల కేంద్రంలో జరిగిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ధర్మయుద్ధ సదస్సు. కార్యకర్తలతో కలిసి సదస్సులో పాల్గొన్న ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. విజయవాడ ఆటోనగర్లో మిషన్ పార్ట్ హోల్ ఫ్రీ ఏపీ కార్యక్రమ పనులను ప్రారంభించిన ఇన్ఛార్జ్ కలెక్టర్, ఎమ్మెల్యే. డిసెంబర్ 31లోగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడి. ఇంతతో న్యూస్ సమాప్తం.